బ్రేకింగ్ చూస్తున్నాం. శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులకు జైలు శిక్ష పడింది. బ్రేకింగ్ చూస్తున్నాం. శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులకు జైలు శిక్ష పడింది. తోట త్రిమూర్తులతో పాటు ఈ కేసులో 9 మంది నిందితులు ఉన్నట్టుగా గుర్తించారు. అయితే శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులు జైలు శిక్ష పట్టడం, అలాగే ఆయనతో పాటు 9 మంది నిందితులు కూడా ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. బ్రేకింగ్ చూస్తున్నాం. శిరోముండనం కేసులో త్రిమూర్తులు జైలు శిక్ష పడినట్టుగా తెలుస్తుంది. 28 ఏళ్ల పాటు సాగిన పలు కోర్టుల్లో విచారణ అయితే సాగింది. అయితే శిరోముండనం కేసులో త్రిమూర్తులతో పాటు 9 మంది నిందితులు కూడా ఉన్నట్టుగా గుర్తించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ. కిరణమయ్యి, రామచంద్రపురం రామాయపాలెంలో 5 దళితులపై జరిగిన శిరోమండనం కేసులో విశాఖపట్నం SC/ST ప్రత్యేక న్యాయస్థానం ఈ రోజు తుది తీర్పు వెలువడించింది. ప్రధాన నిందితులుగా ఉన్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులతో పాటు వారి అన్నదమ్ములను ముద్దాయిలుగా చేసి ఈ రోజు ప్రధాన SC/ST న్యాయస్థానం తుది తీర్పు వెలువరించింది. వీళ్ళకి కొన్ని సెక్షన్ల కింద సెక్షన్లు ఖరారు చేస్తూ 3 సెక్షన్ల కింద సెక్షన్లు ఖరారు చేస్తూ వాళ్ళకి తుది తీర్పు వెలువరించింది. ఇందులో భాగంగా ఒక్కొక్క సెక్షన్ కి 6 నెలల పాటు ఉండేటట్టు చూస్తూ మొత్తం 6 సెక్షన్లకి 18 నెలలు శిక్ష ఖరారు చేస్తూ తుది తీర్పు వెల్లడించింది. అంతే దాంతో పాటు 1,50,000 రూపాయలు నష్టపరిహారం కూడా చెల్లించాలని తీర్పు వెల్లడించడంతో ఇప్పుడు భారీగా కోర్టు వద్దకు భారీగా పోలీసులు బలగాలు అయితే చేరుకున్నాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. మరి కొద్దిసేపట్లో వీరిని జైలుకు తరలించే అవకాశం ఉంది. కిరణమయ్యి. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ. బ్రేకింగ్ చూస్తున్నాం. తోట త్రిమూర్తులతో పాటు 9 మంది నిందితులు ఉన్నారు. శిరోమండనం కేసులో అయితే తోట త్రిమూర్తులకు జైలు శిక్ష పడింది. 28 ఏళ్ల పాటు సాగిన ఈ కేసు ఫైనల్ గా అయితే తీర్పు వెలువడింది. 18 నెలల జైలు శిక్ష, అలాగే 2 లక్షల జరిమానా విధించింది. అయితే మరి కాసేపట్లో వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలిసింది. శిరోమండనం కేసులో తోట త్రిమూర్తులకు జైలు శిక్ష పడింది. తోట త్రిమూర్తులతో పాటు 9 మంది నిందితులు ఈ కేసులో అయితే ఉన్నట్టుగా గుర్తించారు. అలాగే 28 ఏళ్ల పాటు కోర్టులో అయితే ఈ కేసుపై విచారణ సాగింది. దీనికి సంబంధించి 18 నెలల జైలు శిక్ష, అలాగే 2 లక్షల రూపాయల జరిమానా విధించారు.
బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. శిరోమండనం కేసులో అయితే తోట త్రిమూర్తులకు జైలు శిక్ష పడినట్టు తెలిసింది. తోట త్రిమూర్తులతో పాటు 9 మంది నిందితులు ఈ కేసులో నేరస్తులుగా ఉన్నట్టు గుర్తించారు. అలాగే ఈ కేసుకు సంబంధించి 18 నెలల జైలు శిక్ష అలాగే 2 లక్షల రూపాయల జరిమానా అయితే విధించడం జరిగింది. మరి కాసేపట్లో వీళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఈ కేసులో తోట త్రిమూర్తులతో పాటు 9 మంది నిందితులు ఉన్నట్టుగా గుర్తించారు. 28 ఏళ్ల పాటు పలు కోర్టులో అయితే ఈ కేసుపై అయితే విచారణ సాగడం జరిగింది. ఫైనల్ గా అయితే 18 నెలల జైలు శిక్ష విధించారు. అలాగే 2 లక్షల రూపాయలు అయితే జరిమానా విధించడం జరిగింది. దీనిపై మరింత సమాచారం మా కాకినాడ ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. శిరోముండం కేసులో అయితే తోట త్రిమూర్తులకు జైలు శిక్ష పడినట్టుగా తెలిసింది. అసలు డీటెయిల్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ కిరణమయ్య. డిసెంబర్ 29, 1996 సంవత్సరంలో వెంకటాయపాలెం, అప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలం వెంకటాయపాలెంలో 5 దళితులను హింసించి వారి కొనబొమ్మలను గీసేయడంతో పాటు శిరోమండనం చేసిన కేసులో తోట త్రిమూర్తులకి అప్పట్లో చాలా పెద్ద ఎత్తున నిరసనలు అయితే వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే ఈ కేసును పలు కోర్టులు విచారణ చేపట్టి సుమారు 28 సంవత్సరాల పాటు ఈ కేసు సాగిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం విశాఖపట్నం SC/ST కోర్టు ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్సీ అదేవిధంగా మండపేట వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయినటువంటి తోట త్రిమూర్తులకు 18 నెలల జైలు శిక్షతో పాటు 2 లక్షల రూపాయల జరిమానా విధించడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే 5 దళితులు ఎవరైతే ఉన్నారో వారిని తీవ్రంగా హింసించడంతో పాటు వారికి శిరోమండనం చేసిన అప్పటి ఈ తోట త్రిమూర్తులు చాలా చిత్రహింసలకు అయితే గురి చేసిన వాళ్ళని. ఈ నేపథ్యంలోనే వాళ్ళు అనేక నిరసనల మధ్య ఈ కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సుమారు 28 సంవత్సరాల పాటు ఈ కేసు సాగిందని చెప్పుకోవచ్చు. అప్పట్లో ఇది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే సంచలనంగా చెప్పుకునేవారు. అయితే ఇటీవల ఈ కేసుకు సంబంధించి 5 దళితుల్లో 2 కేసు అయితే ఎవరు పెట్టారో వారిలో 2 మృతి చెందడం జరిగింది. వయసు రీత్యా గానీ అనారోగ్య రీత్యా గానీ ఒక 2 మృతి చెందారు. అయితే ఈ కేసుకు సంబంధించి తోట త్రిమూర్తులతో పాటు 9 మందిపై ఈ శిక్ష విధించడం జరిగింది జడ్జి, విశాఖపట్నానికి చెందిన SC/ST కోర్టు జడ్జి. 18 నెలల జైలు శిక్ష అదేవిధంగా 2 లక్షల రూపాయల జరిమానా విధించింది. అయితే ఈ మండపేట అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఈ తోట త్రిమూర్తులు ఈ పోటీ చేసే అవకాశం మండపేట నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. జైలు శిక్ష పడిన నేపథ్యంలో ఆయన అనర్హుడిగా ప్రకటించే అవకాశం ఉన్నందున అతని కుమారుడు పృథ్వీ పోటీలో ఉండే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే ఆయన అనుచరులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి ఆయన మండపేటలోనే ఆయన తన ప్రచారం కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఆయన వైసీపీ ఎమ్మెల్సీగా కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యమే అయితే వెంకట్, 1996 డిసెంబర్ 26 అంటే చాలా లాంగ్ బ్యాక్ జరిగింది. ఆల్మోస్ట్ ఒక 28 ఇయర్స్ బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ప్రధాన ఆధారాలుగా ఏ విధంగా గుర్తించారు? ఈ పూర్తిగా కూడా ఈ కేసు నిర్వీర్యం చేసేందుకు తోట త్రిమూర్తులు అప్పటి తన అనుచరులతో చాలా ప్రయత్నాలు చేశారు. దీన్ని ఎవరైతే శిరోమండనం బాధితులు ఉన్నారో వారికి కుల ధృవీకరణ పత్రిక కూడా రాకుండా అధికారులపై ఒత్తిడి తేవడం, ఈయన ఏ ప్రభుత్వం అధికారులు ఉంటే ఆ ప్రభుత్వంలోకి మారడం వంటి తదితర చర్యల నేపథ్యంలో నిందితులకి న్యాయం జరగలేదని చెప్పుకోవచ్చు. సుమారు 28 సంవత్సరాల పాటు వారు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అదేవిధంగా గ్రామాల్లో కూడా వారికి సరైన మౌలిక వసతులు కూడా కల్పించేవారు కాదు. ఇటువంటి నేపథ్యంలోనే వారు చాలా తీవ్రంగా శ్రమించి ఈ విజయం సాధించినట్టు చెప్పుకోవచ్చు. 28 ఏళ్ల తర్వాత వాళ్ళు ఈ కేసులో విజయం సాధించారు. అప్పట్లో చాలా మంది ఈ నేతలు ఈ రాజీ కుదిర్చే ప్రయత్నం చేసినప్పటికీ ఈ 5 సభ్యులు కూడా ఎవరు కూడా ఒప్పుకోలేదు. ఆయన ఈ నేపథ్యంలోనే కేసు కోర్టులో కొనసాగింది. అలా
ఈ పలు కోర్టులు మారి చివరకు విశాఖపట్నం ఎస్సీ ఎస్టీ కోర్టుకు చేరుకుని అక్కడ ఈ కేసు అయితే ఈ రోజు తుది తీర్పు వెలువడింది. ఈ గత వారం రోజుల క్రితం దీనికి సంబంధించి తీర్పు రావాల్సి ఉంది. అయితే అప్పట్లో ఉన్న జడ్జి రిటైర్మెంట్ ఉండడం వల్ల ఈ రోజు మరొక జడ్జి ఆ స్థానంలో వచ్చి తీర్పును వెల్లడించడం అయితే జరిగింది. అయితే వెంకట్ ఎవరైతే కేసు ఫైల్ చేశారో వారిలో ఇద్దరైతే మరణించినట్టుగా తెలుస్తుందండి. అంటే వయసు రీత్యా కావచ్చు మరణించినట్టుగా చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఎవరైతే కేసు ఫైల్ చేశారో వాళ్ళు ఏ విధంగా వారి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు? దళితులు ఇది ఒక మంచి విజయంగా చెప్పుకున్నారు వారంతా కూడా. ఏంటంటే వారు చాలా కింద స్థాయిలో ఉండడం వల్ల వాళ్ళని చాలా తీవ్రంగా ఇబ్బంది అయితే గురి చేసేవారు. ఈ నేపథ్యంలోనే వారు తోట త్రిమూర్తులపై తమ విజయం సాధించినట్టుగా చెప్పుకుంటున్నారు. వారికి ఇప్పటికే చాలా నష్టపోయామని కూడా అంటున్నారు. వారికి ఎటువంటి ఆధారం లేకుండా ఏ విధమైన పనులకు దొరక్క వారు ఈ కోర్టు చుట్టూ తిరగడమే తమ సమయం అంతా వృధా అయినప్పటికీ ఈ రోజు వెలువడిన తీర్పు వారిలో ఒకంత ఉత్సాహాన్ని ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే వెంకట్, ఈ తీర్పుకు సంబంధించి తోట త్రిమూర్తులు కానీ వారి అనుచరులు కానీ ఏమైనా స్పందించారా? ఇప్పటి వరకు అయితే త్రిమూర్తులు అనుచరులు ఎవరు స్పందించలేదు. కాకపోతే ఈ ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనల నేపథ్యంలో 18 నెలల జైలు శిక్ష పడిన నేపథ్యంలో ఎవరైతే పండపేట వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నారో తోట త్రిమూర్తులు, ఆయన అనర్హుడిగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన కుమారుడు తోట పృథ్వీ కూడా రంగంలోకి దిగే అవకాశం ఉంది. అక్కడ నుంచి ఆయన కుమారుడు పోటీ చేస్తారా లేకపోతే వేరే అభ్యర్థిని ఎవరైనా మారుస్తారా అనేది తేలాల్సి ఉంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. ఎస్సీ ఎస్టీ యాక్ట్ దేశంలో వచ్చిన మూడవ ఇన్సిడెంట్. మొదటిది కారంచేడు, తర్వాతది చుండూరు జరిగిన కాలంలోనే వెంకటాయపాలెం 96 డిసెంబర్ 29వ తేదీన అప్పటి ఎమ్మెల్యే ఇప్పటి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గారు వారి అన్నదమ్ములు కలిసి 5 దళిత యువకులని చేరి నేరాన్ని ఆరోపించి ఇద్దరిని జైల్లో పెట్టి ఇద్దరిని శిరోమండనం చేసి మరొకరిని న్యాయ పోరాటం అనంతరం ఈరోజు విశాఖపట్నం ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి గారు లాలం శ్రీధర్ గారు తన తీర్పుని వెలువరించడం జరిగింది. ఈ తీర్పులో మొత్తం మధ్యలో ఒక ఆయన చనిపోయారు. మొత్తం అందరూ కూడా నేరస్తులుగా రుజువు చేయబడింది.